వచ్చే నెల 17న హాజరు కాండి. కేసీఆర్ కు భూపాల్పల్లి జిల్లా కోర్టు మరోసారి సామాన్లు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కు కూడా మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై కేసు వేసిన భూపాల్పల్లి వాసి రాజలింగమూర్తి సెప్టెంబర్ 5న రావాలంటూ ఆగస్టులోనే కేసీఆర్ కు సహా 8 మందికి సమన్లు జారీ చేసిన కోర్టు కేసీఆర్ స్మిత తప్ప మిగిలిన వారి తరపున అడ్వకేట్లు హాజరు. ఆ ఇద్దరికి మరోసారి నోటీసులు పంపిన కోర్టు. హైకోర్టు పిలిస్తేనే రాలేదు, జిల్లా కోర్టు పిలుస్తాడు కేసీఆర్. కేసీఆర్ అట్లా వచ్చేటోడేనా? రాడు కేసీఆర్. చూడండి మీరు, హైకోర్టు ఎన్నిసార్లు రమ్మని చెప్పింది? ఫోన్ ట్యాపింగ్ కేసులో కావచ్చు, కాళేశ్వరం సంబంధించిన కేసులో కావచ్చు, మీరు హాజరు కావాలని హైకోర్టు జడ్జీలు మొత్తుకొని, హైకోర్టు లాయర్లు మొత్తుకొని ఉంటే పోయిన చక్కగా సుప్రీంకోర్టు వేసింది. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. కథం. అది అట్లుంటుంది. ఇక జిల్లా కోర్టులకు కేసీఆర్ పోతాడని మనం అనుకుంటే అది మన పొరపాటు. వరదలు వచ్చినప్పుడు కేసీఆర్, బస్సులు కింద పడి మనుషులు చచ్చిపోయినప్పుడు కేసీఆర్, అదేవిధంగా జిల్లా కోర్టు పిలిచినప్పుడు కేసీఆర్, హైకోర్టు కూడా పిలిచినప్పుడు కేసీఆర్. ఆయన రూటే సపరేట్. ఇక జనం కూడా ఆయనకు అట్లా అలవాటైంది. పోకపోయినా మంచిదే కేసీఆర్. అరే పోవాలి కదా కేసీఆర్ అంటలేరు. పోడు, ఆయన ఇష్టం. నిజానికి ప్రజానాయకుడు అనేటోడు ఖచ్చితంగా ప్రతి సమస్య మీద స్పందించాలి. కానీ కేసీఆర్ ధోరణి అందుకు కొంత భిన్నంగా ఉంటుంది. ఇంకా అక్కడ మన జమ్మికుంట దగ్గర అప్పుడు ఆ బస్సు ఆ లోయలను రోడ్డు ప్రమాదం జరిగి అక్కడ చనిపోయారు చాలామంది. అక్కడికి కూడా పోలే. కొండగట్ట అంజన్న ఆ రూట్లో బస్సు బోల్తా పడి అప్పుడు చాలామంది చనిపోయారు. చాలా దారుణమైన ప్రమాదం అది. దాని మీద స్పందించలేదు, అటు పోయి పరామర్శించలేదు. అట్లా అనేక సందర్భాలు కేసీఆర్. కానీ మన ప్రజలు కూడా కేసీఆర్కి అట్లా అడక్ట్ అయిపోయింది. తిట్టినా కొట్టినా సంబరపడతాను వాళ్ళకి అంతే. కేసీఆర్ ఉంటే చాలు, కొట్టినా తిట్టినా మాకు సంబరమే అనే కాడికి వచ్చింది. చూడు, కేసీఆర్ దించాలని పట్టుబట్టిందా? రేవంత్ రెడ్డి రాగానే అబ్బా కేసీఆర్ వస్తే బాగుండనే కాడికి వచ్చింది మళ్ళీ. మరి మన ప్రజలకేం సంబరం అవుతుందో అర్థమవుతుంది. కేసీఆర్ తురపాశం పెట్టినా మంచిగానే అవుతాను, కేసీఆర్ ఈపుల మీద కొట్టినా మంచిగానే అవుతాను. కాబట్టి ఇక భూపాల్పల్లి జిల్లా వచ్చే నెల 17వ తారీఖు తప్పకుండా కోర్టుకు హాజరు కావాలి అని చెప్పినప్పటికీ కేసీఆర్ మీరు రమ్మంటే నేను రావాలా ఇప్పుడు? చూద్దాం. వచ్చే నెల 17 అంటాను కదా, చూద్దాం. అప్పటి వరకు దసరా అయిపోతుంది. అప్పటి వరకు ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది.